చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. మెరుపు కలలు మెరుపు కలలు మళ్ళీ నాకు దగ్గర కావాలన్నా, నన్ను ఆప్యాయంగా అమ్మ అని పిలవాలన్నా ముందు చేసిన తప్పుని తెలుసుకొని ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో, సొసైటీలో మనకి ఎంత మర్యాద ఉండేదో అదంతా ఎవరి వల్ల కోల్పోయామో మళ్ళీ వాళ్ళు దాన్ని బిల్డ్ చేయాలి. అప్పుడు నన్ను అమ్మ అనే అర్హతని పొందుతారు. ఏ కూతురైనా ఓడిపోతుంటే అమ్మ మనసు తట్టుకోలేదని నిరూపించావు. మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నన్ను దూరం పెట్టి బాధపడుతూ నువ్వింత నరకం అనుభవిస్తున్నావు? నేను చేసింది తప్పైతే నా రెండు చెంపలు వాయించి బుద్ధి చెప్పే హక్కు నీకుంది కదా.
కానీ నువ్వు ఆ పని చేయలేదంటే నీకు తెలుసు నేను ఈ తప్పు అస్సలు చేయలేదని. నీ కోపమంతా నా మీద కాదు, మనకున్న పరిస్థితుల పైన అని నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. ఈ పరిస్థితులదే ఉంది చెప్పు. నా వెనుక కొండంత అండగా నువ్వుంటే అన్నిటినీ కొన్ని రోజుల్లోనే మారుస్తాను. ఒకవేళ అది కాదనుకుంటే కనీసం ఆత్మీయమైన పిలుపుకు అవకాశం కల్పించు. నాకు నోరారా అమ్మా అనే అవకాశం ఇవ్వమ్మా. నోర్మయ్, అలా పిలవద్దని ఇదివరకే చెప్పాను కదా. ఆ పిలుపుకి నువ్వు అర్హత సంపాదించాలంటే ఏం చెయ్యాలో కూడా చెప్పాను. అయినా బుద్ధి లేకుండా ప్రతిసారి వచ్చి నన్ను విసిగిస్తూనే ఉన్నావు. నువ్వు తప్పు చేశావో ఒప్పు చేశావో నాకు అనవసరం. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నేను నా కూతుళ్ళు చాలా అవమానాలు భరించాం. సొసైటీలో నాకున్న స్టేటస్ని కొలాప్స్ చేసేశావు. చూడు, ఆ గేమ్లో నీ ప్లేస్లో ఎవరున్నా నేనదే పని చేసేదాన్ని. దాన్ని అడ్డం పెట్టుకొని నాకు దగ్గరవ్వాలని చూడకు. చూసావా అత్తయ్య, మనసులో నా మీద కొండంత ప్రేమ పెట్టుకుని బయటకమ్మ ఎలా నటిస్తుందో. పిచ్చి పిల్ల, నువ్వే అంటున్నావుగా అమ్మ మనసులో కొండంత ప్రేమ ఉందని. మరి ఇంకెందుకమ్మా బాధపడుతున్నావు? ఆ విషయం ఇప్పుడు నీకు నిరూపణైనందుకు నువ్వు సంతోషించాలి. కానీ అత్తయ్య, నువ్వు నమ్ముతున్నావా మీ అమ్మకి నీ మీద ప్రేమ ఇప్పుడైనా ఉందని? అలా సైగలతో కాదు, నవ్వుతూ నోటితో చెప్పు. చెప్పమ్మా, చెప్పు. అమ్మకి నా మీద చాలా ప్రేమ ఉంది అత్తయ్య, చాలా ప్రేమ ఉంది. అందుకే ఈ రోజు నన్ను గెలిపించింది అత్తయ్య. సంగీత, పదండమ్మా, పదండి. పద.
అవకాశం ఇవ్వమ్మా. మామ్, ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బేబీ. మేడం, ఇది మీకోసమే. అక్కడ పేపర్ పట్టుకుని ఉన్నాడు కదా మేడం, ఆయనే ఇచ్చాడు. బాబు ఆ కవర్ ఇవ్వరా? ఛ! నో నో నో, అఫీషియల్. ఈ ఫోన్తో మాట్లాడతాను. హలో హలో, భానుగారా అండి? అవును, మీరెవరు? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఏంటి? అవును మేడం, మీ యాక్టింగ్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. మీరు పర్మిషన్ ఇస్తే ఒక సెల్ఫీ దిగుదామనుకు. హలో, మీరెవరు అనుకుని ఎవరికో కాల్ చేశారు? ఒకసారి చెక్ చేసుకోండి. హలో మేడం, మీరు భాను కాదని చెప్పొద్దు. ఒక అభిమాని సెల్ఫీ అడగగానే మీ ఐడెంటిఫికేషన్ హైడ్ చేయొద్దు. అభిమానులకు అబద్ధం చెప్పారనుకోండి మేడం, పాపం తగులుతుంది. ప్లీజ్ మేడం, ఒక్క సెల్ఫీ మేడం, ప్లీజ్ 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 ప్లీజ్. అరే, చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? భానుమతి, మీరు అనుకుంటున్న ప్రియ భానుని కాదు. మీరు 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 ప్రియా భాను కాదా? మా మా అభిమాన నటి ప్రియా భాను కాదా? కాదు. అయ్యో, మా అందాల దేవత ప్రియ గారు అనుకున్నానే. అదే ప్రియ గారు అనుకున్నానే. అయ్యో సారీ, క్షమించండి మేడం. అందరినీ లంచ్కు పిలుస్తున్నారు, రండి. పదవి వెళ్దాం. ఫోన్లో ఎవరు మమ్మా? ఎవరో యాక్ట్రెస్ ప్రియా గారి అభిమానంట. రాంగ్ నెంబర్. పద. ఓ, ఇది మా మామ్కి ఇచ్చిన కవర్. అబ్బా, చేతికొచ్చిన కవర్ మిస్ అయింది. ఇప్పుడు ప్రాబ్లం అది కూడా కాదు. ఒకవేళ దాన్ని అత్తయ్య ఓపెన్ చేస్తేనే ప్రాబ్లం. అసలు అందులో ఏముందో తెలియకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రణయ్ పంపించాడు, అది పైగా అత్తయ్యకి ఇవ్వమన్నాడు. అంటే అందులో మామయ్య కూతురుకి సంబంధించిన విషయం ఖచ్చితంగా ఉండుంటుంది. ఆ కవర్ని ఎలా సంపాదించాలి, వాళ్ళని ఎలా మాయ చేయాలి, దాంట్లో ఉన్న రహస్యాన్ని ఎలా కనిపెట్టాలి, ఈవిడని ఎలా కాపాడాలి? ఛ!
ఏం కవర్ అది? ఏ కవరు? కవర్ చేయకు, తెలిసిపోతుంది. ఏదో కవర్ సంపాదించాలి, రహస్యాన్ని కనిపెట్టాలి అంటున్నావుగా, ఆ కవర్. ఓ ఓ ఓ, ఆ, ఆ, అదా? అది ఒక కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ గురించి ఆలోచిస్తున్నా. అయితే ఈలోపు నువ్వు వచ్చావు. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చింది ఆ వర్క్ టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఆనందంగా ఉందామని. అవును, నువ్వు ఆనందంగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. సరే పద, అక్కడ అందరూ భోజనానికి కూర్చున్నారు, మనం వడ్డించాలి. ఇలా తప్పించుకుంటూ తిరిగితే కుదరదు. రా. అరే అరే రా. అరే ఎప్పుడైనా భోజనానికి మొదటి బంతిలోనే కూర్చోవాలి, లేదంటే ఐటమ్స్ అన్నీ అయిపోతాయి. అవునవును, ఆకులు అన్ని పట్టేలా పెద్ద ఆకు వేయించుకోవాలి. అందుకే పెద్దలు అన్నారు, తిండికి ముందు గొడవకి వెనకాల అన్నారు. అవునవును, కరెక్టే. భోజనం చేసిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేస్తారు. ఈలోపే దాన్ని అక్కడి నుంచి లేపేయాలి. తీసుకోండి. అరే అరే ఆగు, వస్తున్నా. రా. వదులు. కూర్చో. రావాసు, కూర్చో, ఆకలేస్తుంది, మనం కూడా తిందామా? మొదటి బంతిలోనే తినడానికి మనకేమైనా షుగర్ బీపీలు ఏమైనా ఉన్నాయా? అమ్మో, నాకు లేదే. లేక మన వయసు అయిపోయిందా? మనం ఇప్పుడు యూత్ నిత్య. ఇప్పుడు మనం వడ్డిద్దాం, తర్వాత భోంచేద్దాం. ఒకవేళ అంతగా నీకు ఆకలైతే వెళ్ళి కూర్చో, నేను వడ్డిస్తా. మొదటి బంతిలో తినాలంటే ఏముండాలో అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకెందుకు తింటాను? గుడ్. సరే పదండి, వడ్డిద్దాం. రే మాస్టరు, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇంతకుముందు అన్నావు కదా. అన్నంలే కానీ తిండి కన్నా ముఖ్యం బీపీ షుగర్ లేకుండా ఉండటం. నాకు లేదు. అన్నమత్తయ్య. చాలు, చాలు. చాలు. అబ్బా, మిస్ అయిందే. సౌందర్య, కొంచెం అన్నం వేసుకో. వద్దు కొంచెం సార్. వేయండి. వద్దు, కొద్దిగా చాలు. వేసుకోండి.
సౌందర్య 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 ఓకేనా? సౌందర్య ఓకే, ఇదిగో మంచినీళ్ళు తాగు. ఆర్ యు ఓకే? ఓకే. ఇదేంటి ఇలా చేస్తున్నాడు? పక్కన అమ్మ కూడా ఉంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అక్క వాళ్ళ బాస్ ఏంటి అక్కనంత కేర్ తీసుకుంటున్నాడు? బాస్లా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా బిహేవ్ చేస్తున్నాడేంటి? సాంబార్ వస్తుంది, తీసుకొస్తున్నా. బామ్మగారు ఇంకేం తీసుకురావాలి? చాలు. సరే బామ్మగారు. అబ్బా అయ్యో అమ్మా అయ్యో అయ్యో ఏమైంది సీను? అయ్యో కొంచెం రైస్ అయినా సార్? చాలు చాలు, కొద్దిగా వేసుకోండి సార్. హే సింగారాల సీతాకోకవే నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే. హో బుంగముత్తి బొండు మల్లిని ఒక ముద్దే పెట్టి పంచదార పాలు పోస్తివే. హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే. గిల్లేసి పాడితే జోలా నవ్వింది మేఘమాల. సింగారాల సీతాకోకవే నీ అలకే తొలగి గుండె మీద రంగయ్యిందిలే.